78వ కీర్తన సార్ చూడండి. ప్రభు యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు, మాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. 78వ కీర్తన నేను మొత్తం చదువుతాను. ఈరోజు బలాగా ఉంది కాబట్టి కొద్దిసేపు మాత్రమే నేను మాట్లాడతాను. దైవజనులు చెప్పిన రీతిగా, నా జనులారా నా బోధకు చెవియకుడి, నా నోటి మాటలకు చెవియకుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలం గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదను. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారి దేవుని క్రియలను మరొక ఇండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. వెంట్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలంలో వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఐగుప్తు దేశంలోని సోయరు క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘంలో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండలు కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను. ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఎంచలేదు. ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను.
ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపారా తిని తడిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోడలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఎంత జరిగినను వారు ఇంకను పాపము చేయించు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమని, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకము చేసుకొనిరి. ఆయనను వారి హృదయములు ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా కైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. తమ నాలుకలతో ఆయన వద్ద పొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏ మాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకునివాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అరణ్యముల వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకి జోరీలను గుంపుగా విడిచెను. అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను. అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను. వారి కష్ట పొలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి వేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను. వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయ దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులులకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారంలో ఉన్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను. ఒకడు మందను నడిపించినట్లును అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడక ఆయన వారిని సురక్షితముగా, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు వద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునకు ఆయన
వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్య జనులను వెళ్ళగొట్టెను. కొల నూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములను అనుసరింపకపోయి తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులై చౌకిచు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించి విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరగును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తి పాలు కాగా వారి విధవలను రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేలుకను ఒకని వలెను మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలులను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారిని కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యోదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి ఆయన అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మార్పించి తన ప్రజలైన యాకోబు తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటికై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కీర్తన అంతా కూడా ఇశ్రాయేలీయులు దేవునికి చేసినటువంటి ద్రోహాన్ని గురించి ఆసాపు మాట్లాడుతున్నాడు. ప్రజలు దేవునికి ద్రోహం చేశారు. దేవుడు ప్రజలకు ద్రోహం చేయడు. దేవుడు చేసినటువంటి మేలులను మరచిపోయి దేవుడు చేసినటువంటి ప్రతి మేలును మరచిపోయి ఆయన మీద తిరగబడ్డారు. వాడు 19వ చరణం చూస్తే మొట్టమొదటి చరణం ఒకసారి నా జనులారా నా బోధకు చెవియొక్కుడి, నా నోటి మాటలకు చెవియొక్కుడి అని చెప్పి ఆసాపు యాజకుడైనటువంటి ఆసాపు మాట్లాడుతున్నాడు. 4వ చరణంలో యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వారిని వారి పిల్లలకు మేము చెప్పేదము. దేవుడు ఎన్ని మేలులు చేసినా చెప్పేవాడు తక్కువ. పొందుకునేవాడు పొందుకోవడానికి పొందుకుంటున్నారు, చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. దేవుడు చేసిన మేలు మన జీవితాల్లో ఎంత మేలులు ఎన్ని మేలులు దేవుడు చేస్తూ ఉన్నాడో ఇక్కడ వివరించారు. 9వ చరణం చూస్తే 10వ చరణం చూడండి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయి బానిసత్వంలో మరిగిపోయినటువంటి ప్రజలను ఏ మాత్రం ఇంకా బ్రతుకుతామని ఆశ కూడా లేదు. అటువంటి ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి బానిసత్వం నుంచి విడిపించి, బానిసత్వం అంటే కఠినమైన బానిసత్వం, కాళ్ళకు సంకెళ్ళు వేసి ఇటుకలు చేయమంటున్నారు. కొంతకాలం మోషే అరోనులు వచ్చి
దేవుడు తమకు చెప్పిన విధంగా వారిని విడిపించడానికి వచ్చినప్పుడు ఈ ఫరో యొక్క హృదయం ఇంకా కఠినమైపోయి వారిని ఇంకా వేధించడం ప్రారంభించాడు. వాళ్ళు దేవుడిని మర్చిపోయారు, దేవుని యొక్క సేవకుడిని దూషించారు. అయినా కూడా సేవకుడు వెళ్ళలేదు, దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. వారికి విడుదల వచ్చేవారు, వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించే వరకు కూడా దేవుడు వారిని వదిలిపెట్టల. అలా అదే విధంగా విడిపించిన తర్వాత ఉన్నతమైనటువంటి అనే శ్రేష్టమైనటువంటి దేశానికి ఈ రోజున ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశం అన్నింటిలో శ్రేష్టమైన దేశం. టెక్నాలజీ కానీ పంటల విషయంలో కానీ ఆహారం విషయంలో కానీ జ్ఞానం విషయంలో కానీ దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా ఎవరిని ఆశీర్వదించలేదు. ఆమె అటువంటి దేవునికి మనం కృతజ్ఞులై ఉంటే ఆ ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. అయితే వాళ్ళు ఏం చేశారు? 19 చూడండి, 18 చూడండి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించింది. ఈ అరణ్యములో దేవుడు భోజనము ఈ భయంకరమైన ఫరో యొక్క కబంధాస్తాల నుంచే దేవుడిని విడిపించి క్షేమకరంగా తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, వజ్రాలు, వెండి ఏదైతే ఉన్నదో అన్నీ కూడా ఇప్పించేసి నడిపిస్తే అరణ్యంలోకి వచ్చిన తర్వాత కూడా కొడుకుతున్నారు. విడిపించినటువంటి ఆ స్థితిని మర్చిపోతున్నారు. అంటే మేలు, ఎన్ని మేలులు చేసినా దేవుని యొక్క కృతజ్ఞత కలిగి మీరు లేరు. ఆలోచన చేయండి. ఆయనను దేవుడు ఏం చేశాడు? వాళ్ళని 23వ శరణం చేస్తే ఆయనను ఆయన పైన ఆకాశములకు వీళ్ళు తిరగబడిన పిల్లలు తిరగబడతారు. మన పిల్లలకు ఒకసారి మనం మాట విన్నాం, తిరగబడతారు. ఆయన భోజనం పెట్టి మానేస్తాం మనం. చెప్పండి, నేను పెట్టడం కావాలని ఏమంటాను? తల్లి నేను పెట్టడం అక్కడ తిరుగుతున్నాడు. తినొద్దని మాత్రం అందరూ తండ్రి గారి తల్లి గారు తినొద్దని మాత్రం అందరూ నేను పెట్టనని అందరూ అక్కడ ఉంది పెట్టుకుని తిరిగి కావాలంటే అంట అలుగుతారు. 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ మామూలు. దేవుడు ప్రేమమయుడు. మానవులమైన మనకే అంత మెత్తగా ఉంటే ప్రేమమయుడైనటువంటి దేవుడు తన కొరకు, తన ప్రజల కొరకు తన ప్రాణాన్ని అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించడానికి వెనుతీరినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు. 22వ వచనంలో వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఆయన పైన ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. దేవదూతల ఆహారం ఆకాశవాణిని వారికి అనుగ్రహించారు. ఎక్కడి నుంచి వచ్చిన ఆహారం? వాళ్ళ ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు దేవుడు. ఈ అరణ్యంలో మీకు ఆహారం లేదని ఎన్ని లక్షల మంది నా 4 భోజనం పెట్టడానికి అల్లాడిపోతాను. లక్షల మందికి ఆ అరణ్యంలో ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కొన్నిసార్లు మనం కొంతమంది మీద ఆధారపడుతూ ఉంటాం, బంధువుల మీదో స్నేహితుల మీదో ఎవరెవరి మీద ఆధారపడతాం. కానీ ఎవరో ఏదో చేస్తారు, ఎవరు ఏం చేయలేరు. దేవుడు ప్రేరేపించకపోతే, దేవుడు వారిని ప్రేరేపించకపోతే ఎవరు ఏం చేయలేరు. చేస్తారు, చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆధారం అనేది దేవుడి ఉండాలి. మన ఆధారం, మన నమ్మకం దేవుడి మీద ఉండాలి. దేవుడికి ఇస్తాం. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు వాళ్ళని ప్రేరేపించి మన కొరకు సహాయాన్ని సిద్ధపరుస్తాడు. ఆ అడవిలో ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి దేవుడే ఫ్రెండ్, దేవుడే తండ్రి, దేవుడే సమస్తము, సకల సమృద్ధిని అనుగ్రహించేవాడు. ఆ అనుగ్రహించి ఏం చేస్తున్నాడు? వాళ్ళ కొరకు ఆకాశం నుండి ఆహారాన్ని ఇచ్చాడు. దేవుడికి ఇస్తాం. బండలోంచి, ఆ బండ ఇప్పటికే ఉంది ఇశ్రాయేలు దేశం. బండ వెనకాల ఏముండదు, బండ ముందే ఉండదు. ఆ బండలోంచి నీళ్ళు వచ్చింది. బండ వెనకాల ఏముండదు. సైంటిస్టులు చుట్టుపక్కల ఉంటారు. అక్కడికి వెళ్ళి ఎలా వచ్చింది?
1000 అడుగులు 400 అడుగులు 500 అడుగులు వేసిన నీళ్లు పట్టడం. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా వాళ్ళకి ఏ ఎక్కువ లేకుండా ఏం చేశాడు దేవుడు? వాళ్ళకి 15వ చరణం చూస్తే, అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాడు. ఇప్పటికి మీరు చూస్తే ఇశ్రాయేలు దేశంలో గలిలయ సరస్సు, అదే సముద్రం వాళ్ళకి, దాంట్లో వచ్చి నీళ్ళు వస్తాయి వాళ్ళకి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పటికి తెలియదు. అది సముద్రం కాదు, సరస్సు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాడు? వస్తున్నాయి అంతే. దేవుడు ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మన కృష్ణానది ఉంది, ఎక్కడి నుంచో నీళ్ళు వస్తే ఆనకట్ట కట్టి దాన్ని డ్యామ్గా సిద్ధపరిచి ఉంచారు. ఆ గలిలయ సముద్రానికి ఎక్కడి నుంచో నీళ్ళు రావు, ఎక్కడి నుంచి రావు నీళ్ళు మాత్రం ఉంటాయి. దేవుడికి స్తోత్రం. అర్థమైందా మీకు? స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి నీళ్ళు రావు, ఒక నీళ్ళు మాత్రం ఉంటాయి. జీవ జల నది అయినటువంటి దేవుడు. ఆమె జీవ జల నది ఓటను పుట్టిస్తున్నాడు అక్కడ. దేవుడికి స్తోత్రం. ఎవడైతే ఆయన భక్తుడు వాడి హృదయంలో నుండి జీవ జల నదులు వారు ఆయన వాక్యాన్ని నమ్మి విశ్వసించి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనం తీర్మానం చేసుకుని ఒక నిబంధన చేసుకుని దేవుడితో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనలో నుంచే జీవన జల నదులను ఉద్భవింప చేస్తాడు. ఆ జీవ జల నదులు ఎలా వస్తాయంటే వాక్యాన్ని కాదు, జీవ నది అయిన ఆయనలో ఆయనతో అంటు కట్టబడి మనం ఉంటే, ఆమె ఆయన వాక్యమందు మీరు ఆ వాక్యమందు నిలిచిన వారైతే నిలవబడాలి. మాకేం వాక్యం రాదండి, ఏం చదవలేమంటే ప్రార్థన చేయి, దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 35వ చరణం చూడండి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమని మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నది. 34వ చరణం చూస్తే, వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమలాడుకున్నది. మళ్ళీ 36వ వచనంకి వచ్చేసరికి, ఆయనను వారి హృదయములు ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొక్కిరి. అబద్ధమాడారు. కింద చూస్తే, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలువారు కోపము అణుచుకున్నవాడు కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని విసర్రి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకున్న అరణ్యంలో వారు ఆయన ఎన్ని వారిలో తిరుగుబడిని ఎడారి యందు ఆయన ఎన్ని వారిలో దుఃఖపెట్టిని. మాటి మాటికి వారు దేవునిని శోధించి మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించి అయినా కూడా 56వ వచనం, ఆయనను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసి ఆయన శాసనం అనుసరింపకపోయి తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయి. హల్లెలూయా. ఆయన దేవుడు వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళ వస్త్రాలు చిరిగిపోలేదు, చెప్పులు తెగిపోలేదు, అవిశ్వాసులు కూలిపోయారు. రెండవసారి మోషే ధర్మశాస్త్రాన్ని ద్వితీయోపదేశ కాండమని అంటారు, దాన్ని రెండవసారి ఉపదేశించుట. రెండవసారి మరలా వాళ్ళకి చెప్పి, వాళ్ళ తరాలకు చెప్పి, మీ పితరులకు దేవుడు ఇవన్నీ చేశాడు కాబట్టి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని వాళ్ళ మరలా రెండవసారి ఉపదేశించి వారిని క్షేమకరంగా తీసుకుని వచ్చాడు మోషే. చివరికి మోషే పరిస్థితి ఏమైపోయిందంటే, వాళ్ళు చేసినటువంటి పనులకు
మోషేకి కోపం వచ్చి ద్రోహులారా అని తిట్టాడు. ద్రోహులారా అనే మాట పలికినందుకు ఆ మోషే కూడా కనాను దేశంలో రానబడ్డాడు. ఆలోచన చేయండి. దేవుడు తన ప్రజలను, నా ప్రజలను ద్రోహులారా అంటారు. మోషే కూడా ఆయన ప్రజే, కానీ నాయకత్వం అప్పగించాడు కదా. ఆ నాయకత్వంలో నాయకుడు సరైనటువంటి విధానంగా మాట్లాడాలి. ప్రజలు ఎన్ని చేసినా కూడా నాయకుడు హక్కులుగానే ఉండాలని అర్థాన్ని చూపించాడు. నా ప్రజలు, మోషే కూడా ఆయన తిరుగుతున్న సేవకుడే, కానీ నేనేమనుకున్నా వాడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వాడు నన్ను ద్రోహం చేసినా, వాడు ద్రోహులు కాదు నా పిల్లలు అన్నాడు దేవుడు. దేవుడికి ఇస్తాం వాళ్ళు నా మాట అంటామన్నాను. అలాగని నాకు ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు చేసినా మేము కూడా అలాగే చేస్తాం. ఇది ఎగ్జాంపుల్. మనం అలా చేయకూడదు, అలా ఉండకూడదని ఎగ్జాంపుల్గా రాయించండి. ఇవన్నీ వాళ్ళకి తెలియజేశారు. వాళ్ళకి లిటరల్గా ఆ రోజున వాక్యం లేదు. దేవుడి దగ్గర నుంచి మాట వస్తే వాళ్ళు పొందుకునేవాళ్ళు, వినేవాళ్ళు. మనకి లిటరల్గా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని పాటించాలి. ద్రోహం చేయకూడదు. దేవుని సేవకుని దుఃఖపెట్టకూడదు, దేవుడిని దుఃఖపెట్టకూడదు. మనం దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను అర్పించుకొని ఆయన చిత్తంలో జీవించాలి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల మహోన్నతుడ సర్వశక్తిమంతుడమైన మా తండ్రి, మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ సన్నిధానంలో వస్తున్నాం. మీ సహాయము, సన్నిధిని, ప్రసన్నతను, కృపను, కనికరమును మాకు అనుగ్రహించి ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని ఆశీర్వదించండి. ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పొరపాటును మేము చేయకుండా మీ చిత్తములో మేము జీవించి ప్రభా మీకు నమ్మకముగా ఉండి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని మీ వాక్యంలో సెలవించిన రీతిగా మేము నమ్మకంగా, యథార్థంగా మా మనసులో మిమ్మల్ని నింపుకొని, మా హృదయంలో మిమ్మల్ని నింపుకొని మీ చిత్తంలో జీవించడానికి సహాయం చేయమని, ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.